ఈ వీడియోలో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ సెమీ సూపర్వైజర్ లెర్నింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్న్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే మెషిన్‌కి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేకుండా దాని అంతటికి అదే నేర్చుకుంటే మనం దాన్నే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ రోబోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది రోడ్డు మీద వెళ్తుందనుకుంటే, సో ఈ కార్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఎటువంటి క్రాషెస్ లేకుండా పర్ఫెక్ట్‌గా సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు వెళ్తే, ఈ కార్‌కి ఒక మెసేజ్ అనేది వస్తదనమాట. +1 అని ఒక మెసేజ్ అనేది వస్తది. సో ఈ +1 అని ఒక మెసేజ్ మీనింగ్ ఏంటంటే రివార్డ్స్ అనమాట. సో అంటే కార్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఎటువంటి క్రాషెస్ లేకుండా వెళ్తే ఇది కరెక్ట్‌గా వెళ్ళింది అని చెప్పేసి +1 అని ఒక రివార్డ్ అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ మధ్యలోని వేరే కార్‌ని లేదా ఏదైనా ఆబ్జెక్ట్‌ని క్రాష్ చేస్తే, సో దీనికి -1 అని ఒక పెనాల్టీ అనేది వస్తదనమాట. సో ఈ -1 అనే పెనాల్టీ వచ్చినప్పుడు మిషన్ దాని అంతటికి అది నేర్చుకుంటది. నెక్స్ట్ టైమ్ ఇలాంటి సిట్యుయేషన్స్ లేదా నెక్స్ట్ టైమ్ అలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మిషన్ అనేది స్టాప్ అవ్వాలి అని చెప్పేసి దాని అంతటికి అదే ఈ పెనాల్టీని బేస్ చేసుకొని నేర్చుకుంటదనమాట. సో ఈ విధంగా మిషన్ అనేది రివార్డ్స్ అండ్ పెనాల్టీస్‌ని బేస్ చేసుకొని దాని అంతటికి అదే నేర్చుకొని వెళ్తే దాన్ని మనం రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని అంటాం. సో నెక్స్ట్ సెమీ సూపర్వైజర్ లెర్నింగ్ అనమాట. సో సెమీ సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఇందులో బోత్ మనకి లేబుల్ డేటా అండ్ అన్‌లేబుల్ డేటా ఉంటది. సో లేబుల్ డేటా అంటే ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ అని చెప్పాను కదా! అంటే అన్‌లేబుల్ డేటా అంటే ఓన్లీ ఇన్పుట్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా! సో నీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్‌గా గూగుల్ ఫోటోస్ అనమాట. సో గూగుల్ ఫోటోస్‌లో మనకి థౌసండ్ ఆఫ్ ఫోటోస్ అనేవి ఉంటాయి. సో అవి నీ మదర్‌తో తీసుకున్న ఫోటోస్ ఉంటాయి, లేదా మీ ఫాదర్‌తో తీసుకున్న ఫోటోస్ ఉంటాయి, లేదా నీ సిబ్లింగ్స్‌తో తీసుకునే ఫోటోస్ కూడా ఉంటాయి కదా! సో ఇలాగా గూగుల్ ఫోటోస్‌లో 1000 ఫోటోస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఈ గూగుల్ ఫోటోస్‌లో మీ మామ్‌తో తీసుకున్న ఒక ఫోటోని మామ్ అని చెప్పేసి ట్యాగ్ చేస్తే, నీకు ఈ 1000 ఫోటోస్‌లో అన్ని ఫోటోస్ ఏవైతే మీ మామ్‌తో ఉంటాయో అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మామ్ అని చెప్పేసి ట్యాగ్ అయిపోతాయన్నమాట. సో ఇలా ట్యాగ్ ఇవ్వడం వల్ల ఈ 1000 ఫోటోస్ అనేవి అన్‌లేబుల్డ్‌గా ఉన్నాయి. సో మీ మామ్ అని ఒక నువ్వు ట్యాగ్ ఇవ్వగానే మళ్ళా మీ మామ్ అనే ట్యాగ్ కేటగిరీలోకి మీ మామ్ ఫోటోస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట. సో ఇలాగ కొంత డేటా అనేది లేబుల్ అయిపోతుంది. సో అలాగే రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో దానికి నువ్వు ఏ ట్యాగ్ ఇవ్వలేదు కాబట్టి అది అన్‌లేబుల్‌గా ఉంటదన్నమాట. సో ఈ విధంగా మనకి సెమీ సూపర్వైజర్ లెర్నింగ్ అనేది వర్క్ అవుతుందన్నమాట. నీకు నిజంగా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన పేజ్‌ని ఫాలో చేసుకో. నీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.